కమ్మగా కూర వండుకొని తినే తుమ్మికూర చెట్టు. మన కళ్ళ ముందు ఎన్నెన్నో అద్భుతమైన ఔషధ విలువల గల మొక్కలు వాటంతటవే భూమి తల్లి దయ వల్ల మన కోసం పుడుతూ ఉన్నా, వాటి విలువ తెలుసుకోలేక వ్యర్థమైన విషపు మందుల కోసం వేలకు వేలు ఖర్చు పెడుతూ మన జాతి నిర్వీర్యమైపోతుంది. భూమిపైన చిన్నదిగా మొలిచే ఈ తుమ్మి చెట్టు ఎన్ని గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉందో తెలుసుకుంటే వీరంతా ఆశ్చర్యపోతారు. వర్షాకాలంలో ఎక్కడ చూసినా చిన్న చిన్న తెల్లని పువ్వులతో హృదయానికి ఆహ్లాదం కలిగిస్తూ ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. వినాయక చవితి నాడు తప్పకుండా దీని ఆకుకూర వండి కమ్మగా తినే మంచి ఆచారం మన రాష్ట్రంలో ఉంది. తెలంగాణ ప్రాంతాల్లో బహుళ ప్రాచుర్యంలో ఉంది. వర్షాకాలంలో వచ్చే రోగాలకు విరుగుడుగా దీని ఆకుకూర సేవించాలని ఏనాడో మన మహర్షులు మన జాతికి నేర్పిన పాఠం ఈనాటికి అమలులో ఉండి కూడా కొన్ని ప్రాంతాల వారికి తెలియకపోవడం దురదృష్టం. ఒక్క పైసా ఖర్చు లేకుండా దొరికే ఈ మొక్క గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అందరికీ తెలియజేసి దీన్ని ఉపయోగించుకొని వ్యాధులను తరిమి కొట్టాలని సూచిస్తున్నాము. తుమ్మికూర పేర్లు. ఇది క్షుపజాతిలోనిది, అంటే తక్కువ ఎత్తు పెరిగేది. ఇందులో చిన్న తుమ్మి దాదాపు భూమిని ఆనుకొని, పెద్ద తుమ్మి 1 అడుగు ఎత్తు వరకు పెరుగుతాయి. రూపురేఖలు సమానంగా ఉంటాయి. ఇది కారం, చేదు రుచులు కలిగి వేడి చేసే స్వభావంతో వాత, కఫ, మోహ రోగాలను, కామెర్లను హరించివేస్తుంది. మెరక భూముల్లోనూ, నువ్వుల చేలల్లోనూ వర్షాకాలంలో విస్తారంగా పెరుగుతుంది. దీని ఆకులు కొంచెం నూగు కలిగే ఘాటైన సువాసనతో కోలగా ఉంటాయి. ఈ మొక్కకు ప్రతి కణుపుకు చిన్న పూల బంతి లాంటి గుండ్రాటి గుచ్చ ఏర్పడి దానిలో చిన్న చిన్న తెల్లని పువ్వులు పూస్తూ ఉంటాయి. ఈ పూలను శివుడికి పూజిస్తారు. వర్షాకాలంలో తుమ్మికూర ఎందుకు తింటాం? వర్షాకాలంలో కొత్త నీరు, కొత్త గాలి, వీటి వల్ల అనేక కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తాయి. గాలి, నీరు, ఆహారం వీటిలోని కాలుష్యాన్ని నివారించే శక్తి తుమ్మి చెట్టులో ఉంది. కాబట్టి వర్షాకాలంలో వచ్చే వినాయక చవితి పండుగ నాడు తుమ్మి ఆకులను పులుసు కూరలుగా వండుకొని 2 పూటలా తినే ఆహారపు అలవాటులను పెద్దలు మనకు అందించారు. అందువల్ల ప్రతి ఏడాది వినాయక చవితి నుండి కొన్ని రోజుల పాటైనా ప్రతి ఒక్కళ్ళు తుమ్మికూర కొని తినవలసిందిగా కోరుతున్నాము. కామెర్ల రోగమునకు. ముదిరిపోయిన కామెర్ల రోగికి కళ్ళు, ఒళ్ళు, మూత్రం పసుపు పచ్చగా మారి ఉంటాయి. అలాంటి స్థితిలో తుమ్మి పువ్వులను చేతితో బాగా నలిపి బట్టలో వేసి పిండగా వచ్చిన రసం 2 చుక్కలు 2 కళ్ళలో వేస్తూ ఉంటే కామెర్లు అతి త్వరగా తగ్గిపోతాయి. ప్రాణభయం తప్పుతుంది. పక్షవాతమునకు. శరీరంలోని ఏదో ఒక వైపున చేయి గాని, కాలు గాని పడిపోయిన పక్షవాత రోగికి తుమ్మికూరతో వండిన ఆకు రసాన్ని సేవిస్తూ ఉంటే దీని ఉష్ణగుణం వల్ల అతి త్వరలో ఆ వ్యాధి నుండి కోలుకుంటారు. విష జ్వరాలకు. తుమ్మి పువ్వులను గాని, ఆకులను గాని దంచి వడపోసిన రసం 1 చెంచా మోతాదుగా 2 పూటలా సేవిస్తూ ఉంటే విష జ్వరాలు హరించిపోతాయి. చర్మ రోగాలకు. తుమ్మి ఆకులను దంచి రసం తీసి అందులో కొంచెం ఉప్పు కలిపి కరిగించి ఆ మిశ్రమాన్ని పైన లేపనం చేస్తూ ఉంటే గజ్జి, తామర, చిడుము, దురద, పొక్కులు వంటి చర్మ వ్యాధులు హరించిపోతాయి. బహిష్టు. కడుపులో నొప్పికి. బహిష్టు వచ్చిన రోజు నుండి స్త్రీలు అన్నము, పెసరపప్పు, నెయ్యి, పాలు, కండ చక్కెర మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తుమ్మి ఆకుల పొడి 1/2 చెంచా, దోరగా వేయించిన మిరియాల పొడి 1/2 చెంచా, 1 కప్పు గోరువెచ్చని నీటిలో వేసి ఆ 3 రోజులు తాగుతూ ఉంటే ఋతుశూలం తగ్గి గర్భకోశం శుద్ధి అవుతుంది. మధుమేహమునకు మహాయోగం. తుమ్మి ఆకు, తులసాకు, వేపాకు, మారేడాకు సమభాగాలుగా తీసుకొని నీడలో గాలికి ఆరబెట్టి విడివిడిగా దంచి వరుసగా ఒకదానితో ఒకటి కలుపుకొని పలుచని నూలు బట్టలో వేసి వస్త్రఘుళితం చేసి నిలువ ఉంచుకోవాలి. ఈ పొడిని 2 పూటల మధుమేహం రోగ స్థాయిని బట్టి 1/2 చెంచా నుండి 1 చెంచా మోతాదుగా 1/2 గ్లాసు కాచి చల్లార్చిన నీటితో కలిపి ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే మధుమేహం హరించిపోతుంది. అధిక రక్తపోటుకు అద్భుత మార్గం. పైన తెలిపిన చూర్ణాన్ని పైన తెలిపిన మోతాదులో సేవిస్తూ ఉంటే 40 రోజుల్లో హై బీపీ ఖచ్చితంగా తగ్గుతుంది. అంతేగాక కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఆస్తమా, క్షయ తగ్గుటకు.
పైన తెలిపిన చూర్ణాన్ని అర చెంచా మోతాదుగా 1 చెంచా తేనెలో కలిపి 2 పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే దగ్గు, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, క్షయ హరించిపోతాయి. విష జంతువుల కాట్లకు తేలు, పాము మొదలైన విషపురుగులు కాటు వేసినప్పుడు తుమ్మి ఆకులు మెత్తగా దంచి ఆ రసాన్ని కాటుపైన వేసి ఆకు ముద్దను వేసి పెట్టి గట్టిగా కట్టుకట్టాలి. ఆకు రసాన్ని 2-3 చెంచాల మోతాదుగా లోపలికి తాగించడం చేస్తే తేలు విషం విరిగిపోతుంది. పాము విషానికి 2 ముక్కల్లో కూడా 4 చుక్కలు ఆకురసం పిండాలి. కంటి పొరలకు కమ్మని మార్గం. తుమ్మి ఆకులను బియ్యం కడిగిన నీటిలో కలిపి మెత్తగా దంచి పలుచటి వస్త్రంలో వడపోసి ఆ రసాన్ని రోజు 2 ముక్కల్లో 2-3 చుక్కలు వేసుకొని లోపలికి పీలుస్తూ ఉంటే కంటి పొరలు కరిగిపోతాయి. చలి జ్వరమునకు అనుభవ యోగం. పిడికెడు తుమ్మిపూలు, మిరియాలు 3 గ్రాములు, బెల్లం 10 గ్రాములు. ఈ మూడింటిని విడివిడిగా నలగగొట్టి పావు లీటర్ మంచినీటిలో వేసి పొయ్యి మీద పెట్టాలి. చిన్న మంట పైన సగం కషాయం మిగిలే వరకు మరగబెట్టి దించి బట్టలో వడపోసుకోవాలి. చలి జ్వరంతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గని రోగులు ఈ కషాయాన్ని ఉదయం పూట ఒకసారి వరుసగా 3 రోజుల పాటు తాగాలి. ఈ విధంగా సేవిస్తూ ఉంటే చలి జ్వరం తప్పకుండా తగ్గిపోతుంది. అవసరమైతే మరో 3-4 రోజుల పాటు ఇవ్వవచ్చు. కొత్త బియ్యం అన్నం, చల్లని అన్నం, పాలు, నెయ్యి, పులుసు, మాంసం, చేపలు, మజ్జిగ, పెరుగు, నూనె, చల్లటి నీరు, దోసకాయ, కర్బూజా, పనసపండు, పిండి వంటలు, తీపి పదార్థాలు, చలువ చేసే పదార్థాలు పూర్తిగా నిషేధించాలి. చలిగాలిలో మంచులో తిరగకూడదు. పగటి నిద్ర నిషేధం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.